రావట్లేదు బయటికి, మీరు మ్యూట్ లో. యా సారీ మా యా ప్రార్థన చేసుకుంటాం. ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, గొప్ప అని మా ప్రియుల్ని ఈ యొక్క తండ్రి జూమ్ మీటింగ్ ద్వారా ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ ని మేము కలిగి ఉండటానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చేస్తున్నాను. తండ్రి, మేము ఆయా ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఈ చక్కటి టెక్నాలజీ ద్వారా మేము అందరం కలుసుకొని ఈ రీతిగా కూడికను కలిగి ఉండటానికి మీరు ఇస్తున్న యొక్క కృపను బట్టి మీకు ఎంతో వందనాలు. తన యొక్క కూడికను మీరు ఆశ్రయించండి. తని ఎవరైతే ఆరాధన చేస్తున్నారో, ఎవరైతే వాక్య పరిచయం చేస్తున్నారో, ఎవరైతే సాక్ష్యాలు పంచుకుంటున్నారో, తన ప్రతి విషయంలో కూడా మీకు మెండైన కృపను దయచేయండి. ఈ యొక్క కూడిక ద్వారా కేవలం మీ యొక్క నామము మహింపరచబడ్డానికి, తన మా ప్రియులందరూ కూడా ఆత్మీయంగా బలపడి ఉరుకొల్పబడ్డానికి మీ యొక్క మెండైన కృపను దయచేయండి. ఈ రీతిగా తన యొక్క ప్రారంభించిన తన యొక్క గడియల నుంచి అంతవరకు కూడా మీ యొక్క కృపా కాపుదల భద్రతకు మమ్మల్ని అప్పచెప్పుకుంటూ మీకెంత వందనాలు చెల్లిస్తూ, ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వాలో వారిని కూడా సకాలంలో జాయిన్ అవడానికి మీరే కృప దయచేయండి. ఈ సమయంలో శైలాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మీరే ముట్టి స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మన శక్తిని దయచేసి మీ యొక్క సమస్త మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. ఈ సమయంలో మనం ప్రైజ్ అండ్ వర్షిప్ లోకి వెళ్ళిపోదాము. సురేష్ అన్న, శిరీషావత్ మనల్ని ప్రైజ్ అండ్ వర్షిప్ లో నడిపిస్తారు. Are you ready? సురేష్ అన్న, శిరీషావత్ యా, మేము రెడీ. పంపన మళ్ళీ. ఫస్ట్ ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, ఒక 2 పాటలు పాడి దేవుని ఆరాధించుకుందాం. ఫస్ట్ సాంగ్ ఏమో గాఢాంధకారంలో. గాఢాంధకారములో నే నడచిన వేళలలో, గాఢాంధకారములో నే నడచిన వేళలలో, కంటి పాపవలె నన్ను కొనుకాక కాపాడును, కంటి పాపవలె నన్ను కొనుకాక కాపాడును, ప్రభువైన యేసునకు జీవితమంతా పాడెదన్, ప్రభువైన యేసునకు జీవితమంతా పాడెదన్. జడియను బెదరను నా యేసు నాతో నుండగా, జడియను బెదరను నా యేసు నాతో నుండగా, అలలాతో కొట్టబడినా నా నావలో నేనుండగా, అలలాతో కొట్టబడినా నా నావలో నేనుండగా, ప్రభు యేసు కృప నన్ను విడువాక కాపాడును, ప్రభు యేసు కృప నన్ను విడువాక కాపాడును, అభయామిచ్చి నన్ను అద్దరికి చేర్చును, అభయామిచ్చి నన్ను అద్దరికి చేర్చును, జడియను బెదరను నా యేసు నాతో నుండగా, జడియను
బెదరను, నా యేసు నాతో నుండగా. గాఢాంధకారములో నే నడచిన వేళలలో, గాఢాంధకారములో నే నడచిన వేళలలో. Praise the Lord. నెక్స్ట్ సాంగ్ ఇది కాదు రుచి. నెక్స్ట్ సాంగ్ నేడో రేపో నా ప్రియుడేసు. పంపించాను. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహిస్థలమునకు ఎత్తించును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహిస్థలమునకు ఎత్తించును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు. చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదిలిపోవును. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదిలిపోవును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. కడుబూర స్వరము ధ్వనించగా ప్రియుని స్వరము వినిపించగా. కడుబూర స్వరము ధ్వనించగా ప్రియుని స్వరము వినిపించగా. వడివడిగా ప్రభు చెంతకు చేరేదా, ప్రియమార ప్రభు యేసుని గాంచేదా. వడివడిగా ప్రభు చెంతకు చేరేదా, ప్రియమార ప్రభు యేసుని గాంచేదా. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు. నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు. హల్లెలూయా స్తుతి గానాలతో నిత్యము ఆనందమానందమే. హల్లెలూయా స్తుతి గానాలతో నిత్యము ఆనందమానందమే. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహిస్థలమునకు ఎత్తించును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహిస్థలమునకు ఎత్తించును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. నేడో రేపో నా ప్రియుడేసు
మేఘాల మీద ఎత్తించు. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ దిన. ఈ సమయము కిడ్స్ టైం. మన మధ్యలో పిల్లలు ఎవరైనా ఉన్నారు అంటే కిడ్స్ కి సమయం. ఈనో కీర్తన్ పాట పాడతారు. ఓకే ఓకే. చిన్న ఈనోకి బాత్రూమ్ లో ఉన్నాడు. కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ పాడతారు. వచ్చిన తర్వాత ఓకే. Yeah, వచ్చిన తర్వాత. ఆల్ రైట్, ముందుకు వెళ్ళిపోదాం. అనౌన్స్మెంట్స్. ఇప్పుడు మన ఈ వారంలో మన ఫ్యామిలీలో ఏ ఈవెంట్స్ లేవు. బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ ఎవరైనా ఏమన్నా తెలిస్తే చెప్పండి, అందరం కలిసి వారి కోసం ప్రార్థిద్దాం. ఇంకా మనం విష్ కూడా చేద్దాం. అయితే ఈ సమయము టెస్ట్ మనీస్ ఎవరైనా చెప్పాలనుకుంటే అవకాశం. ఎవరైనా సాక్ష్యం చెప్తారు అన్నవారు ఎవరైనా ఉంటే ఓకే. లేనట్లయితే మనం ముందుకు వెళ్దాం. సారీ, నేను డిస్కనెక్ట్ అయింది. ఓకే, ఈనో కీర్తన్, ఆర్ యు రెడీ? Yes, Baba. ఓకే, ప్లీజ్ గో హెడ్. You are here, moving in our midst. I worship you. I worship you. You are here, working in this place. I worship you. I worship you. You are waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. You are waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. You are here, turning lives around. I worship you. I worship you. You are here, healing every heart. I worship you. I worship you. You are waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. You are waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. 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 Even when I don't see it, you're working. Even when I don't feel it, you're working. You never stop. You never stop working. You never stop. You never stop working.
Even when I don't see it, you're working. Even when I don't feel it, you're working. You never stop working. You never stop working. Waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. Waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. 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 Thank you, family. థ్యాంక్ యూ ఇనోకి, థ్యాంక్ యూ ఈథన్, గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఈ సమయంలో గమనిద్దాం, నెక్స్ట్ వీక్ మన మధ్యలో విల్సన్ అంకుల్ వాక్య పరిచర్య చేస్తారు. ప్రార్థనలో పెడదాం. తర్వాత ఇప్పుడు వర్షిప్ టైం అండి. వర్షిప్ లోకి వెళ్దాం. వర్షిప్ మన మధ్యలో శిరీష వదిన వర్షిప్ లోకి నడిపిస్తారు. వర్షిప్ చేసుకుందామండి. ఒక పాట పాడి మనం ప్రార్థన చేసుకుందాం. మరణ భయమంత పోయెను, శత్రు భీతి అంతా తొలగించెను. మరణ భయమంత పోయెను, శత్రు భీతి అంతా తొలగించెను. మరణమును ఓడించి శత్రువును జయించిన సర్వాధికారి నా దేవా. మరణమును ఓడించి శత్రువును జయించిన సర్వాధికారి నా దేవా. యావే నీవే నా దైవం, తరతరముల వరకు. యావే నీవే నా ఆశ్రయం, తరతరముల వరకు. నీవు కునుకవు, నీవు నిదురపోవు, ఇజ్రాయేలును కాపాడువాడా. నీవు కునుకవు, నీవు నిదురపోవు, ఇజ్రాయేలును కాపాడువాడా. భయము లేదు, దిగులే లేదు, నా జీవితమంతా ప్రభు చేతిలో. నిరాశ నన్నెన్నడు ముట్టలేదు, నిరీక్షణతో అనుదినం సాగెదను. భయము లేదు, దిగులే లేదు, నా జీవితమంతా ప్రభు చేతిలో. నిరాశ నన్నెన్నడు ముట్టలేదు, నిరీక్షణతో అనుదినం సాగెదను. ప్రార్థన చేసుకుందామండి. ఎవరు మౌనంగా ఉండొద్దు, అందరూ మీ హృదయాలను తెరవండి. దేవుని తట్టు తిరిగి చూద్దామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభా, మీ బంగారు పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. గడిచిన కాలమంతయా నీ రెక్కల చాటున మమ్మల్ని బలపరిచి భద్రపరిచిన ఆయన సజీవ లెక్కలో ఉంచిన దేవా, మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయ్యా, నువ్వెంత గొప్ప దేవుడవు నాయన. అవును తండ్రి, మాకు భయము లేదు, దిగులు లేదు నాయన. మా ప్రతి పరిస్థితిలో చాలిన దేవుడుగా ఉంటూ నాయన, ఏ భయాందోళనలకు ఏ దిగులు లేకుండా మమ్మల్ని నడిపిస్తున్న దేవా, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా జీవితం అంతా నీ చేతులు అయి ఉన్నది, మా ఆశ్రయము నీవై ఉన్నావు. మా కొండ కోటగా నిలిచిన దేవా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయ్యా, మేమే పాటి వారమయ్యా,
నీకు కృతజ్ఞతాస్తుతులకు చెల్లించుటకు పనికిరాని వారము. నిన్ను తండ్రి మరి పాడి కొనియాడటకు కూడా, నీ నామాన్ని ఉచ్చరించుటకు కూడా మేము పనికిరాని వారం అయినప్పటికీ తండ్రి మమ్మల్ని వెతికి రక్షించుకొని రక్షణ మార్గంలో నడిపిస్తూ ప్రేమిస్తూ వస్తున్న దేవుడుగా ఉన్నావు తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మరణాన్ని సహించి అంత ప్రేమగా తండ్రి మమ్మల్ని ప్రేమించారు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి. మా కొరకు తండ్రి నీ మహిమను అంతటిని విడిచిపెట్టుకొని ఈ లోకానికి వచ్చావు. ఎన్నో అవమానాలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా తండ్రి మా కొరకు నీ 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 ప్రేమను కనపరచుటకు తండ్రి మరి శిలువ యాగం పైన మరి నీ ప్రేమను చూపించిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. రక్తాన్ని చిందించిన దేవానికి వందనాలు. మా కొరకు తండ్రి నీ శరీరాన్ని విరగొట్టించుకున్న అయానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా మేము ఏ పాటి వారం అయా నీకు వందనాలు, వందనాలు తండ్రి. తెలియక తండ్రి, తెలియక ఆయాసకరంగా మేము జీవిస్తున్నామేమో తండ్రి. మమ్మల్ని మేము పరీక్షించుకున్నటకు సహాయం దయచేయండి దేవా. అయా మరి మేము తండ్రి మరి వేషధారుల వలె ఉంటున్నామేమో తండ్రి. మమ్మల్ని మేము పరీక్షించుకున్నటకు సహాయం దయచేయండి అయా తండ్రి. మరి ఆదివారపు క్రైస్తవులుగా ఉంటున్నామేమో తండ్రి. మమ్మల్ని మేము పరీక్షించుకున్నటకు సహాయం దయచేయండి అయా. వాక్యం చదువుతున్నాం కానీ వాక్యానుసారమైన జీవితాలు మేము గడుపుతున్నామో లేదో తండ్రి. మమ్మల్ని మేము పరీక్షించుకున్నటకు తండ్రి మీ కృప చూపమని వేడుకుంటున్నాం అయా తండ్రి. మీకు లోబడి మేము జీవించుటకు తండ్రి నీ చిత్తాన్ని తెలుసుకొని నీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా మమ్మల్ని నిలవబెట్టండి అయ్యా. మీ కృపను చూపమని వేడుకుంటున్నాం అయ్యా తండ్రి. మా శక్తి, బలము, సామర్థ్యం అన్ని వ్యర్థము తండ్రి. నీ శక్తి, నీ బలము మాకు కావాలయ్యా తండ్రి. నీ కృప మాకు కావాలి తండ్రి. నీ పరలోకపు జ్ఞానము మాకు కావాలయ్యా తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇరుకులో విశాలత కలుగజేసే దేవునిగా మీరు ఉన్నారు తండ్రి. అవును తండ్రి, ఎన్నో ఇరుకులు ఇబ్బందుల్లో మేము వెళ్తున్నప్పటికీ తండ్రి వాటన్నిటి నుంచి మాకు విడుదలను దయచేస్తున్నారు. వాటన్నిటి నుంచి ఓవర్కమ్ చేసే శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని తండ్రి మాకు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆల్ఫా ఒమేగా ఉన్న దేవా నీకు వందనాలు. యెహోవా రాఫా నీకు వందనాలు. యెహోవా నిస్సి, యెహోవా షాల్ నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయానికి స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. అయానికి వందనాలు, 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 స్తుతులు తండ్రి. పరిశుద్ధ పర్వతం మీద నుండి మా ప్రార్థనలు అన్నిటిని ఆలకించుచున్న వాడా నీకు వందనాలయా తండ్రి. నీకు స్తోత్రములు, స్తోత్రములు. ఆకాశముని సింహాసనము, భూమిని పాదపీఠం అంటున్నావు దేవానికి వందనాలయ. స్తుతులు ఆల్ఫా ఒమేగా ఉన్న దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ఈ రోజు మేము ఈ విధంగా కూడి నిన్ను ప్రార్థిస్తున్నామంటే అది మీరు మాకు ఇచ్చిన కృప, అది మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. మమ్మల్ని సజీవ లెక్కలు ఆరోగ్యకరంగా ఉంచిన దేవానికి వందనాలయా. స్తుతులు. అనుదిన ఆహారాన్ని మాకు దయచేసిన దేవానికి వందనాలు. ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేసిన దేవా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన నువ్వు ఎంత గొప్ప దేవుడవు. ఆపత్కాల సమయాల్లో ఆదుకుంటున్నావు దేవానికి వందనాలయ్యా. మేము బయటికి వెళ్ళి క్షేమంగా ఇంటికి వస్తున్నామంటే అది మీ కృప కాపుదలను బట్టే అయ్యా. నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా ప్రతి పరిస్థితికి చాలిన దేవునిగా ఉంటున్నారు నమ్మకమైన దేవానికి వందనాలయా. స్తుతులు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అయ్యా. నీకు వేలాది స్తుతులు, 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 మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోనండి. పూజార్హుడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయానికి స్తుతులు తండ్రి. ఆత్మీయంగా తండ్రి ఇక్కడున్న కూడిన కుటుంబాలందరినీ బలపరచండి దేవా. మీ పరిశుద్ధాత్మ కృమరింపును మాకు దయచేయండి. నీ రాజ్య విస్తరణ కొరకు తండ్రి ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బలమైన పాత్రగా వాడుకోనండి అయ్యా తండ్రి. మీరు మాకు ఇచ్చిన తలాంతులు మీ పరిచర్య కొరకు మేము వాడగలుగుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా తండ్రి. మీలో మేము ఆనందించాలి, మీ కొరకు మాత్రమే మేము ఆనందించగలగాలి తండ్రి. అయా తండ్రి నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. లోకరీత్యా కాదు, మేము ఆత్మరీత్యా జీవించగలగాలి, ఆత్మరీత్యా మిమ్మల్ని గణపరచగలగాలి దేవా తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా జరగో ప్రేయర్ల మీటింగ్ అంతట్లో మీరు ఉండండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించమని ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధన యేసయ్య పాదాల చెంత పెట్టి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ వదిన. ఈ సమయంలో మనము బైబిల్ సాంగ్ లోకి వెళ్దాము. అశోకనోళ్ళు మన మధ్యలో లేరు. భాస్కర్ మాయ బైబిల్ సాంగ్ ప్లీజ్. బైబిల్ సాంగ్ లోకి భాస్కర్ మాయ, శైలక్క మనల్ని నడిపిస్తారు. నిస్సి వదిన ఉన్నారా? బైబిల్ రీడింగ్ ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన భాగము రోమియోలు 4వ అధ్యాయము. నిస్సి వదిన చదవాలి. వదిన ఉన్నట్టయితే సిద్ధం పడాలని కోరుచున్నాం. భాస్కర్ అందరం కూడా మా కుడి చేతితో బైబిల్ చూపిస్తున్నట్లయితే మనం పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ అనే పాట పడుకుందాం.
అందరూ మీ యొక్క కుడి చేతితో మీ బైబిల్ చూపించండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. థ్యాంక్ యూ భాస్కర్ మాయ. ఈ సమయంలో నిస్సి వదన మనల్ని బైబిల్ పట్టణంలోకి నడిపిస్తారు. రోమియోలు 4వ అధ్యాయం. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. రోమా పత్రిక 4వ అధ్యాయము మనమందరం చదువుకున్నాం. కాబట్టి శరీరము విషయమై తన మూల పురుషుడగు అబ్రహామునకేమి దొరికెనని అందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పనిచేయు వానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక దయచేసి అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. ఎవరైనా మా పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని అందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచును, ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన ప్రాణమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఈ ధన్య వచనము సున్నతి గల వారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గూర్చి చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడిననుచున్నాము కదా. మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడెను? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలననైన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. మరియు సున్నతి గల వారికి తండ్రి అగుటకు, అనగా సున్నతి మాత్రము పొందిన వారు గాక, మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు గురుతు పొందెను. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు గాని విశ్వాసము వలనైన నీతి మూలముగానే కలిగెను. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్ధకమగును. ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి, అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రము కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలనని కృపననుసరించినదై ఉండునట్లు అది విశ్వాసము మూలమైనదాయను. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును,
లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రినై ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడనని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కాక మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. దేవుడి వాక్యం మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ వదిన. ముందుకు వెళ్ళిపోదాం. మనము ఈ దినము ఇప్పుడు వాక్యంలోనికి వెళ్ళబోతున్నాము. మన మధ్యలో కుమారి యొక్క సిద్ధంగా ఉన్నారు. వాక్యానికి ముందు ప్రార్థన చేసుకుందాం. పెరిసి పెద్దమ్మ మన మధ్యలో వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తారు. అన్మ్యూట్ చేసుకొని ప్రేర్ చేయండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. మన ఫ్యామిలీలందరినీ దేవుడు దీవించును గాక. ప్రేయర్ చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, పరిశుద్ధుడా, నీతిమంతుడా, సూర్యుడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. గత 6 నెలలు కాపాడి మమ్మల్ని 7వ నెలలో అయ్యా ఇదిగో నా తండ్రి మొదటి శనివారం దినాన్ని మేము మిమ్మల్ని స్తుతించుకోవడానికి, ఆరాధించుకోవడానికి, అయ్యా వాక్యం వినడానికి, అయ్యా మిమ్మల్ని కొనియాడడానికి మమ్మల్ని ఆయత్తపరిచిన విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ప్రవ్వా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తవయ్యా దేవా, ప్రవ్వా, నాయనా ఇదిగో నా తండ్రి, నాయన ఇంతవరకు మీరు తోడుగా ఉన్నారు, మీకు వందనాలు. తిరిగి నా ప్రభా ఇప్పుడు కుమారి నాయన వాక్యం చెప్పనై ఉంటుండగా నాయన బిడ్డ ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసునామములో వేడుకుంటున్నానయ్యా. బిడ్డ నా ప్రభు, నా తండ్రి, నేను ఏం వాక్యం నా ప్రభు సిద్ధపడి ఉందో నాయన ఆ బిడ్డ ద్వారా నాయన తన కాదు ప్రభు మాట్లాడేది, తన ద్వారా మీరు మాట్లాడమని మా కుటుంబాలు, ప్రతి కుటుంబానికి కావలసిన నాయన ఆదరణ నా ప్రభు నాయన ఆత్మీయ బలము మాకు అనుగ్రహించమని దివనైనా మీ బిడ్డని నా ప్రభు మీ స్వాధీనంలో ఉంచుకొని మీరు మాట్లాడమని నాయనా నా ప్రభు, నా దేవ, నా తండ్రి, ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరుచుకున్నారు. మీ సమయాన్ని మమ్మల్ని మీ కృపకు అప్పగించుకుంటూ మీ యొక్క వాక్యం చెప్పనయ్యన్న బిడ్డని మీ చేతికి అప్పగించుకుంటూ మా కొరకు తిరిగి రానైనా యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ పెద్దమ్మ. మనము వాక్యంలోనికి వచ్చేసాం కాబట్టి ప్రాముఖ్యమైన సమయము. దయచేసి ప్రతి ఒక్కరు మ్యూట్ లో ఉండవలసిందిగా కోరుచున్నాము. మధ్యలో చెక్ చేసుకోండి మీరు మ్యూట్ లో ఉన్నారో లేదో, ఎందుకంటే వాక్యం చెప్పే వారికి డిస్టర్బ్ అవ్వకుండా మనం చూసుకుందాం. ఓవర్ టు కుమారక్క. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. వినిపిస్తుందమ్మా రాకేష్? వినిపిస్తుంది అక్క. ఓకే. మొదటిగా దేవాదేవునికి వందనాలు. కూడి వచ్చిన మరి ప్రతి కుటుంబాన్ని బట్టి కూడా దేవుని నామానికి వందనాలు. మరి ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి మరి బావగారికి, అక్క కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏ యోగ్యత లేనటువంటి మనకు దేవుడు ఎంత గొప్ప కృపనిచ్చాడంటే, ఎంత ఆత్మీయ కుటుంబాలతో సత్సంబంధం కలిగి ఉన్నామంటే కేవలం ఆయన కృప తప్ప మరి ఏమీ కూడా కాదు. దేవుని నామానికి వందనాలు. మరి వాక్యం చెప్పే అంత జ్ఞానం కానీ యోగ్యత కానీ నాకు లేదు, కానీ మీ అందరిని బట్టి మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి మరి కొద్ది మాటలు చెప్పుకుందాము. దీంట్లో ఏవైనా తప్పులు ఉంటే నన్ను దయతో మీరు అందరూ కూడా మీ బిడ్డగా నన్ను
అర్థం చేసుకొని నన్ను సరిచేస్తారని మరొకసారి మిమ్మల్ని అందరిని కూడా ప్రభు పేరట వేడుకుంటున్నాను. అయితే వాక్యం చదువుకుందామండి. ఈరోజు నా వాక్య అంశం ఏంటంటే సంఘముల కొరకు, అంటే సంఘం కొరకు మన యొక్క బాధ్యత, సంఘం ఏమై ఉన్నదో, మరి సంఘం ఏమై ఉన్నదో, సంఘం కొరకు మనం ఏ విధంగా ప్రయాసపడాలనే దాని మీదండి మరి దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి మరి ఈ దినానికి ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం ఏంటంటే లూకా సువార్త 21వ అధ్యాయము 24వ వచనం నుంచి 29 వరకు నేనే చదువుతానండి. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథం తీసుకొని చూడగలరని ఒకసారి మనవి చేస్తున్నాను. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోచిన వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారూఢై వచ్చుట చూతురు. ఇవి జరుగునారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామని. సకలాశీర్వాదములకు కారణభూతుడమైన మా ప్రియపరులకు తండ్రి, నీకు వందనాలయ్యా. మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు నాయన. ఈ వాక్యం నా తండ్రి చెప్పేటటువంటి జ్ఞానం కానీ, ఆధిక్యత కానీ, అర్హత కానీ ఏమీ లేదు కానీ ప్రభా, నాలో ఉన్న క్రీస్తు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కాబట్టి నీవిచ్చినటువంటి ఈ కృపా భాగ్యాన్ని బట్టి ప్రభా నైనా నా తండ్రి, ఎంతో మంది విశ్వాసులు, గొప్ప ప్రార్థనా పరులు, మంచి ఆత్మీయ కుటుంబాల మధ్యలో ప్రభా నన్ను నిలబెట్టుకొని ఈ కొద్ది మాటలు నైనా నేను ఉచ్చరించుంటుండగా నా నోటికి బోరగా ఉండండి అయ్యా. మంచి వాక్యతుర్యంతోనూ చెప్పిన మాటలు ప్రభ నావి కాదు కానీ అవి నీ నోటి వాక్కులని ప్రతి ఒక్కరూ కూడా వినగల చెవి, గ్రహింపగల హృదయము నాయన మరి ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించమని ప్రార్థించుకుంటూ ఈ కొద్ది విన్నపములు యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అయితే ఇక్కడ లేఖనం మనకి ఏమి సెలవిస్తుందంటే రాబో దినాల్లో మరి యెరూషలేము అన్య జనముల చేత త్రొక్కబడుతుందని. మరి యెరూషలేము అంటే దేవుని సంఘమే కదండి. దేవుని సంఘం నేటి దినాల్లో మనం చూస్తుంటే లోకము సంఘంలోకి వచ్చేసింది. మరి లోకము సంఘంలోకి వస్తుందంటే అది ఊరికనే వస్తుందా? మన యొక్క అవిధేయతను బట్టి, మన యొక్క అజ్ఞానాన్ని బట్టే లోకము సంఘంలోకి రావడానికి అవకాశం చాలా వరకు ఉంటుంది. ఎందుకంటే మనమందరం కూడా ఒకే తండ్రి బిడ్డలుగా మరి ఒక సంఘములో మనమందరం ఏమై ఉన్నాం? సార్వత్రిక సంఘము ఒక్కటే. మనం అందరం మన యొక్క సహవాసం కూడా అంతా ఒక్కటే. చాలా మంది ఎన్నో సంఘాలు ఒక్కొక్క వేరువేరుగా ఎలాంటి డినామినేషన్లు ఉన్నప్పటికీ కూడా మనమందరం సేవించేది ఒక్క యేసుక్రీస్తును మాత్రం అనేది మాత్రం సత్యం. కాబట్టి మరి లోకంలో మన ఆత్మీయ కుటుంబాలు మరి అనేక మంది విశ్వాసులుగా సంఘములో కలుస్తుంటాం. కలిసినప్పుడు మనలో ఏముండాలి? అసలు ప్రేమ కలిగి ఉండాలి. ఐక్యత, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. హల్లెలూయా. మరి లేఖనం అలా మనకి సెలవిచ్చినప్పుడు ఆ ఐక్యత అంటే ప్రేమ లేకపోతే, ఇప్పుడు చూడండి సామెతల గ్రంథంలో ఉంటది, రెఫరెన్స్లు అయితే అన్నీ చెప్పుకోలేము కానీ అందరికీ తెలిసినవే ఈ మాటలు. కోపము కలహము రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. హల్లెలూయా. అంటే మనం ఏం కలిగి ఉండాలి? దేవుడు మనకి ఏం మాటని ఇచ్చాడు? ప్రేమ కలిగి జీవించమన్నాడు, క్షమించే మనసు కలిగి ఉండమన్నాడు. మనలో ప్రేమ ఉందంటే ఎలాంటి వారినైనా క్షమించగలుగుతాం. సర్లే తెలుసో తెలియకో చేశారనే మనసు మనలో ఉంటది. ఎప్పుడు ప్రతి ఒక్కరి పట్ల కూడా ప్రేమ కలిగి ఉన్నప్పుడు అలాంటి ఉద్దేశం మాత్రం మన హృదయంలో కూడా ఉంటుంది. అదే ఆ మనిషి అయిష్టం, ఆ మనిషి మీద కోపం, తాపం ఏదైనా ఉంటే, అంటే ఆ మనిషిని ఇష్టపడలేని తను ఉన్నప్పుడు ఏముంటది? వారు మంచి చేసినా చెడు చేసినా మనం క్షమించలేము, వారి పట్ల మంచి అభిప్రాయం కూడా కలిగి ఉండలేము. కాబట్టి దేవుడు మనకి ఏం మాదనిచ్చాడు? ప్రేమ కలిగి జీవించమన్నాడు. కాబట్టి ఆ ప్రేమ లోపించినప్పుడే మన మధ్య వ్యత్యాసాలు అనేవి వస్తుంటాయి. మరి క్షమించుకునే మనసు లేకపోవటం వల్ల కూడా మరి మన ఆత్మీయ సంఘంలో మన యొక్క
విశ్వాసుల కుటుంబాలైనా విశ్వాసులమైన మరి ఐక్యత కలిగి ఉండలేం. ఎవరినైనా క్షమించుకునే మనసు ఉండాలి. ఎందుకంటే మనం క్షమిస్తేనే మనం కూడా మన దేవుని దగ్గర క్షమాపణ మనకి దొరుకుతుంది. కాబట్టి సంఘం కొరకు మనం చాలా భారం కలిగి ఉండాలి. మరి సంఘములో ఈ ప్రేమించే విధానం లేక, మరి క్షమించుకునే మనసు లేక, అంతేకాదు ఇంకా ఈ నేడు దినాల్లో చూస్తే అనేకమైనటువంటి ఆచారాలు, కుల వ్యామోహాలు ఇవి మరీ ఎక్కువగా వచ్చేసాయి. నేడు దినాలు ఎక్కడ చూసినా క్రైస్తవులు కూడా చాలా మంది ఆచారాల వెంబడే పరిగెడుతున్నాడు. ఎందుకంటే అనాది కాలంలోనే దేవుడు మనకి తెలియజేశాడు. చూడండి, ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయం 1 నుంచి చదువుకుంటే, మీరందరూ బైబిల్ తీసి చూడండి. ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయము 1 నుంచి. ఇజ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మల్ని గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందు అగుపడి సింహములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు. హల్లెలూయా. చూసారా, ఇక్కడ అన్య జనాలు ఈ లోక ఆచారాలకు భయపడతారు. అలాంటి అమావాస్య నాడు అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఆ రోజు మంచిది కాదు, ఈ రోజు మంచిది కాదని అన్యులు ఆలోచిస్తారు. కానీ మనకి దేవుడు ఏం చెప్పాడు? ప్రతిదీ మంచిది 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 అని చేసినప్పుడు మరి మనం దాన్ని ఇది మంచిది కాదు, ఈ రోజు మంచిది కాదు అని అనడానికి మనం ఏపాటి వారు? అసలు మనకి ఏముందని? సర్వ సృష్టిని చేసిన వాడు దేవుడు. ఆ సృష్టిలోని ఈ ప్రతి దినము మంచిది మంచిదని దేవుడు నిర్ణయించినప్పుడు మనం ఏం చేస్తాం? ఈ రోజు మంచిది కదండి, మరొక రోజు పెట్టుకుందాం అని మనం అంటాం. కానీ మనం అనకూడదు. ఈ ఆచారాలు ఎవరు చూస్తారు? అన్యజనులు భయపడతారట. ఆకాశం అందు కనబడి సింహములు అంటే మరి ఆకాశంలో కూడా అమావాస్య అది కనిపిస్తుంటది. వాటికి అన్యజనులు భయపడతారు. కానీ మనం భయపడకూడదు. మనం ఎందుకు భయపడకూడదు అంటే, మనము ఈ లోక సంబంధం కాదు, మనం పరదేశులు, మనం పరలోక సంబంధులు. మన దేవుడు పరమ తండ్రి. ఎందుకంటే సర్వ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి భూపతిలోకి అధిపతి అయినటువంటి గొప్ప దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం ఉన్నాం. కాబట్టి ఈ లోకాన్ని కానీ, ఈ లోక ఆచారాలు బట్టి కానీ, ఈ లోక దినాలు బట్టి కానీ మనం ఎప్పుడు కూడా భయపడకూడదు, చింతింపకూడదు. కష్టం వచ్చినా సరే, చూడు అనేక మంది దైవజనులు చెప్తారు, ఏది కష్టంలో సుఖంలో కూడా ఆయనకి స్తోత్రాలు చెల్లడమే. ఈ కష్టాన్ని బట్టి కూడా ప్రభా నీకే మహిమయ్య, నీకే స్తోత్రం. ఈ సుఖాన్ని బట్టి కూడా నీకే స్తోత్రం. ఏదైనా దేవుడు మనకి మేలు కొరకే చేస్తాడు. ఒక కీడు కూడా మనకి మేలు కొరకే. ఎందుకంటే కీడు వెనక మేలు దాగి ఉండేను అని లేఖనం మన సెలవిస్తుంది. కాబట్టి మన జీవితంలోకి ఒక కీడు వచ్చినా అది మేలని మనం తలంచుకొని కీడుని బట్టి మనం భయపడకూడదు. కానీ ప్రభా ఈ కీడు నాలోకి వచ్చింది, ఈ కీడు నేను ఎలా జయించాలని ఆయన మనకు ఒక గొప్ప ఆయుధం ఇచ్చాడు కదా. ఏంటి? ప్రార్థన అనే ఆయుధం. హల్లెలూయా. ప్రార్థన అనే ఆయుధం మనకి ఇచ్చాడు. కాబట్టి ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. విశ్వాసం చాలా ముఖ్యం. ఎందుకంటే విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలుగా బ్రతుకుట, జీవించుట అసాధ్యం. మరి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని లేఖనం సెలవిస్తుంది. ఎందుకంటే విశ్వాసంతో చేస్తేనే ఆ కార్యం మనలో జరుగుతుంది. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలుగా ఉండలేము. ఆయన నామంలో ఏది అడిగినా సరే మనం పొందుకోలేము. ఇది మాత్రం మనకి కంపల్సరీగా ప్రతి ఒక్కరూ కూడా ఇది మనం అందరం ఎరిగిన వారమే. కాబట్టి అట్టి రీతిగా ఈ లోకస్తులు భయపడినట్లుగా మనం ఈ లోకాచారాలు భయపడకూడదు. ఇంకా కిందకి చూసినట్లయితే జనముల ఆచారములు వ్యర్థములు. అడవిలో నొకడు చెట్టు నరకునట్లు అది నరకబడును, అది పనివాడు గొడ్డలతో చేసిన పని. వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు, అది కదలకుండునట్లు మేకులు పెట్టి సుత్తులతో బిగగొట్టి దాన్ని నిలుపుదురు. అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పలుకవు, నడువనేరవు గనుక వాటిని మోయవలసి వచ్చెను. వాటికి భయపడకుడి, అవి హాని చేయనేరవు, మేలు చేయుట వాటి వలన కాదు. చూసారా, ఇవన్నీ కూడా ఈ లోకంలో ఎంతో మంది విగ్రహారాధనలు చేస్తున్నారు. ఈ చెట్లు మనుషుల యొక్క చేతుల చేత నిర్మించబడినటువంటి ఈ దేవతలు దేవుళ్ళని వాళ్ళు పూజిస్తుంటారు. కాబట్టి వాటిని వాళ్ళు మొయ్యాలే తప్ప ఆ దేవుడు అనే పూజిస్తారు. కానీ వారు మనుషులే మొయ్యవు. ఎందుకంటే అవి కాళ్ళుండి కదలవు, చేతులుండి పని చేయవు, నోరుండి మాట్లాడవు, చెవులుండి వినవు,
కళ్ళుండి చూడవు, ఏమి చేయవు, అవి నిర్జీవంతో సమానం అన్నమాట. వాటిలో జీవం అనేది ఏ మాత్రం కూడా లేదు. మనం సేవించే దేవుడు మాట్లాడే దేవుడు. మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు దేవుడు మనకి సమీపంగా ఉంటాడు. మనకి ఎప్పుడైనా మనసులో వేదన బాధ వచ్చినప్పుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆయన స్మరించామంటే వెంటనే మనకు తెలియనటువంటి మంచి సమాధానము, నెమ్మది మన హృదయానికి ఎంతో తేలిక, మనకు తెలియకుండానే కొన్ని ఒక మార్పు అనేది మన జీవితంలో మనం చూస్తాం. ఒక్క క్షణం కళ్ళు మూసి ఆయన స్మరించుకున్నామంటే చాలు, మన హృదయంలో ఉన్న భారం పోయి ఏదో తెలియని ఒక ధైర్యం, ఆదరణ ఆయన నుంచి మనకి కలుగుతుంది. మరి అన్యజనులకు అలా కాదు. వారి లోకంలో బట్టి జరుగుతున్న సింహాలను బట్టి, అదే చింహనములు అంటే జరిగేటటువంటి ఆ పద్ధతిని బట్టి వారు భయపడతారు. మన లోకస్తులం కాదు, మనం ఈ లోక సంబంధులం కాదు, పరదేశులము యాత్రికులమై ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి ఆచారాలకు అది మనం భయపడిపోకుండా మనం ధైర్యంగా ఉండాలి అంటే మరి ఇలాగా దేవుని కొరకు, సంఘం కొరకు ప్రార్థిస్తూ మనం ఉండాలి. సంఘంలో మనం మరి సంఘం కొరకు భారం కలిగి ఉన్నామంటే మంచి ప్రేమ, క్షమించే గుణము, ఇలాంటివన్నీ కూడా మనం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఏమై ఉన్నాడు, ఈ లోకానికి వాక్యమే శరీరముగా దాచి ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 1:14 ఉంటుంది. ఆ వాక్యమే శరీరధారే మన మధ్యకి వచ్చాను. కాబట్టి మనం సంఘం కొరకు చాలా భారం కలిగి మనం నివసించాలన్నమాట. 1 కొరింథీ 11:3 ఒకసారి చూసుకుందామండి. సంఘం అనగా 3వ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:3. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. హల్లెలూయా. చూసారా, సంఘం ఏమై ఉన్నదట? సంఘము మన ఇప్పుడు పురుషునికి శిరస్సు స్త్రీ, స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు. మరి క్రీస్తుకి శిరస్సు క్రీస్తు సంఘం అయితే సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. కాబట్టి మనం మన శరీరం అంటే మన శరీరం ఏమైనది? దేవుని ఆలయమై ఉన్నది. మరి మనం అందరము దేవుని ఆలయమై ఉంటే మరి ఆలయానికి శిరస్సు ఎవరు? క్రీస్తు అయి ఉన్నాడు. కాబట్టి మరి మన శరీరానికి ఒక దెబ్బ తగిలింది అనుకోండి, ఎక్కడ దెబ్బ తగిలితే అక్కడ మందేసి దానికి కావాల్సినటువంటి ఎటువంటి ఇన్ఫెక్షన్ కలగకుండా దాన్ని క్లీన్ చేసి దానికి కావాల్సిన మెడిసిన్ వేసి అది తగ్గే వరకు కూడా దాన్ని బహుజాగ్రత్తగా మనం చూసుకుంటాం. మరి మన శరీరానికి కలిగిన చిన్న పుండే. మరి అలాంటిది సంఘము మన శరీరం అయి ఉన్నది కాబట్టి మరి సంఘం కొరకు మనం ఎంత ప్రయాసపడాలి, ఎంత ప్రార్థన చేయాలి, ఎంత మెలకు కలిగి ఉండాలి. ప్రార్థన ఒకటే కాదు, సంఘం ఒకటే కాదు, మరి సంఘాల కొరకు, నాయకుల కొరకు, పెద్దల కొరకు ప్రార్థన చేయమని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఎందుకంటే రాజ్యాల కొరకు, రాజుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు చేయాలని. కాబట్టి సంఘము శరీరం అని మనం గ్రహించినప్పుడు మరి ఆ సంఘము మన శరీరమై ఉన్నది కాబట్టి ఆ శరీరం కొరకు మనం ఎలాగైతే ప్రయాసపడి మన శరీరాన్ని ఎలాగైతే మనం శుద్ధి చేసుకొని బహుజాతగా కాపాడుకుంటామో మరి అంతకంటే విలువైన సంఘం కొరకు మనం ఎంత బాధ్యత కలిగి ఉండాలి, ఎంత భారం కలిగి ఉండాలి. మరి సంఘం కొరకు నిత్యం ఇప్పుడు మన కుటుంబంలో ఏదైనా బాధలు వచ్చాయంటే దాని కొరకు ఉపవాసాలు ఉండి ఎంతో వాక్యం చదువుతూ దేవుని పట్ల మరి ఆశతో కలిగి, ప్రభా ఈ యొక్క పరిస్థితి నుంచి నన్ను తప్పించయ్యా, ఇదిగో ఈ కార్యం నా జీవితంలో నిశ్చయము జరిగించండి తండ్రి అని మనం నిత్యము కూడా ఆయన పాదాల యొద్ద విజ్ఞాపన చేస్తాం. మరి అలా మన కుటుంబం కొరకు, ఈ కుటుంబం ఎంతకాలం అండి? కొంతకాలము ఉంటుంది. కాబట్టి ఈ కొంతకాల జీవితం కొరకే మనం ఎంత ప్రయాసపడుతున్నామంటే సంఘాన్ని దేవుడు రాబో దినాలు కొనుక్కోబడుతుంది. సంఘం అంటే మనమందరం కూడా ఆయన మహిమతో మరి పరలోక రాజ్యాన్ని చేరుకుంటాం. కాబట్టి ఆ మహిమ కొరకు మనం ఎంతగా ప్రాధాయపడాలి. మన దిన ప్రార్థనలో కనీసం ఒక 2 నిమిషాలైనా సంఘం కొరకు భారం కలిగి ప్రార్థించాలి. సంఘంలోకి లోకం వచ్చేస్తే మరి ఎంత పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. కాబట్టి సంఘం కొరకు ఎప్పుడు కూడా మరి మనం ప్రార్థన చేస్తూ సంఘం కొరకు నిత్యం కూడా మరి సంఘ విశ్వాసంలో కూడా వారి యొక్క పరిస్థితులు ఏంటో మనం తెలుసుకొని ఒకరు ప్రార్థించుకుంటూ ఒకరి పరిస్థితులు ఒకరు తెలుసుకొని నిత్యము కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి.
ఉన్నప్పుడే అప్పుడు మన యొక్క పరిస్థితులు కూడా సర్దుబాటు అవుతాయి. మిగతా మనలో ఐక్యత పెరుగుతుంది, సమాధానం పెరుగుతుంది, ఒకరి పట్ల ఒకరి గౌరవం, మర్యాదలు సమస్తము కూడా ఇదంతా దేవుని కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి మనం సంపాదించుకుంటాం. విశ్వాసాలు ఆత్మీయ బిడ్డలంటే ఎవరండి? దేవుని సంపాద్యం. మనందరం కూడా ఆయన దత్తపుత్రులమై ఉన్నాము. కాబట్టి మనందరము లేఖనం సెలవిస్తుంది కదా, ఇదేంటి, క్రీస్తులో స్త్రీ అని కానీ పురుషుడని కానీ భేదం లేదు. మనం అందరం కూడా ఆయన బిడ్డలము. ఆయన ఎందుకంటే మన ఆయన పోలిక చొప్పున మనల్ని చేసుకున్నాడు. మరి శరీరం సంఘముతో పోల్చబడిందంటే శరీరం క్రీస్తు, ఇప్పుడు పురుషుడు స్త్రీ కలిస్తే ఏకమని దేవుడు సెలవిచ్చాడు కదా, అలాగే స్త్రీ పురుషుడు కలిసినటువంటి సంఘం, ఆ సంఘానికి శిరస్సు క్రీస్తు. కాబట్టి సంఘం కొరకు మనం ఎంత ప్రయాసపడాలి, సంఘం కొరకు ప్రత్యేకంగా కూడా మనం భారం కలిగి ప్రార్థన చేయాల. మరి లోకసువార్తలో చెప్తున్నారు కదా, రాబో దినాల్లో చాలా భయంకర, అన్ని జనాలు భయపడతారట, కానీ మనం భయపడం. కిందకి ఇంకా చదువుతుంటే లోకసువార్త 21వ అధ్యాయము 24వ వచనంలోనే, ఆకాశయందల శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగ మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడు కూలిదురు. హల్లెలూయా. ఎవరు ధైర్యం చెడిపోతారు? ఎవరికి ధైర్యం చెడిపోయి వారు కూలిపోతారు? అన్యజనులు. ఎందుకంటే వారు అంతవరకు ఈ లోకాన్ని అనుసరించారు కాబట్టి, మరి యేసుక్రీస్తు రాకడ వచ్చేటప్పటికి వారికి ఆ దేవుని యొక్క మహిమకి అవన్నీ కదిలించబడేటటువంటి శక్తికి, ఇందాక శిరీష వాళ్ళు పాట పాడారు చూసారు, రాబో దినాల్లో ఆకాశ శక్తులు కదిలించబడతాయి, ఆయన మహామహిమతో మేఘారూఢుడై వస్తాడని చక్కటి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచారు. నిజంగా ఆ పాట పాడినట్లుగా దేవుని రాకడ ఎలా ఉంటదట, మహామహిమతో, వేండ్రముతో. దేవుని ఆ రాకడ చూసి అన్యజనులు అందరూ భయపడతారు. కానీ దేవుని వాక్యం మనకేం సెలవిస్తుంది? వారు భయపడును, మరియు సూర్యచంద్ర ఇవన్నీ భయపడదని సెలవిచ్చాడు. కానీ ఆ తర్వాత దేవుడు మనకి ఏమి సెలవిచ్చాడు? అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారూఢై వచ్చుట చూతురు. ఇవి జరుగున ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనిడి. హల్లెలూయా. మనకేమని సెలవిస్తుంది? మీ దేవుని రాకడ వస్తుందని మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనిడి. హల్లెలూయా. మన తలలు ఎత్తుకొని మనం ఎదురు చూసినటువంటి, మన దేని కొరకైతే నిరీక్షణ కలిగి ఉన్నామో, దేని కొరకైతే ఆశతో ఎదురు చూస్తున్నామో, ఆయన రానై ఉన్నాడని మన తలలు ఎత్తుకొని ధైర్యంగా నిలబడి, ఏమనుంది? ధైర్యంగా నిలబడి మీ విడుదల సమీపించుచున్నదనెను. హల్లెలూయా. అబ్బా, నా దేవుడు వచ్చేస్తున్నాడు, నన్ను ఆ మహామహిమ లోకములోనికి తీసుకెళ్ళిపోతాడు అనే ధైర్యంతో మనం తలలెత్తుకొని సంతోషంతో ఉంటామట. అదే అన్యజనులు ఎలా ఉంటారో? భయపడుతున్నారు. ఎందుకంటే ఈ లోకంలో మన బిడ్డలే, మన భర్తే సైన్యంలోకి, మిలిటరీలో ఉద్యోగం చేసే వెళ్ళేవాళ్ళు, అలా ఉద్యోగరీత్యా వెళ్ళినప్పుడు వారు మరి కొన్ని నెలలకి వస్తుంటారు. వాళ్ళు వస్తుంటారంటే ఈ లోకంలో తల్లి, భార్య, మరి బిడ్డలు వారి కొరకు ఎంతో ఎదురు చూస్తారు. పలానా డేట్ను వస్తామని టెలిగ్రామ్ ఇస్తే వారి కొరకు ఎదురు చూస్తే వాళ్ళు వచ్చేసరికి రేపు వచ్చేస్తారు, ఎల్లుండి వచ్చేస్తారు అని ఎంతో ఆనందంతో, తెలియని ఆనందం ఇంట్లో కూడా వారి కొరకు ఎంతో సిద్ధపాటు కలిగి ఉంటారు. భర్త, తల్లిదండ్రులు, బిడ్డలు, ప్రతి ఒక్కరు కూడా, కుటుంబం అంతా. ఎందుకు? ఆ కొంతకాల జీవితం కొరకే, కొన్ని నెలల తర్వాత వస్తున్నటువంటి మన బిడ్డను బట్టే మనం ఆనందిస్తుంటే, దేవుడు మరి యుగ యుగాలు కూడా ఆయనతో జీవింప చేయడానికి, మరి యుగ యుగాలు కూడా ఆ మహిమతో మనం జీవించడానికి ఆయన కొనుక్కోబడుతున్నాడు. అంటే మరి మనం ఇంకెంత ధైర్యం, తలలెత్తుకొనిడి. ఇక్కడ అన్యజనులు భయము కలిగి వణికిపోతారట, భయపడిపోతారట. మనమైతే భయపడాల్సిన అవసరం ఎంత మాత్రము లేదు. హల్లెలూయా. ఎందుకంటే మనం సేవిస్తున్న దేవుడు గొప్ప దేవుడు. ఆయన రాకడ కొరకే కదా మనం ఎదురు చూస్తున్నాం. ఆయన రాకడ కోసమే కదా మనం నిత్యము మెలకు కలిగి ప్రార్థన చేస్తున్నాం. మరి అనేక విధాలుగా కూడా ఆయన కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఆ యొక్క దినము రానై ఉన్నదాన్ని మనం ఏం చేస్తామట? అన్యజనుల వల్ల భయపడకుండా తలలు ఎత్తుకొని మరి మనం ధైర్యంగా నిలబడతాం. నా దేవుడు, మా డాడీ, మా తండ్రి వచ్చేస్తున్నాడు, ఇంకా మాకు భయం లేదు. ఈ శ్రమ, ఈ పాపలోకంతో మాకు ఇంకే మాత్రం కూడా సంబంధం ఉండదు. నా దేవునితో నిత్య రాజ్యంలోకి నేను ప్రవేశిస్తాననే నిశ్చయత కలిగి మనం ధైర్యంగా ఉంటామన్నమాట. కాబట్టి మరి అలాంటి సంఘము అన్యజనముల చేత యెరూషలేము త్రొక్కబడటం అంటే, నిజంగా ఆ వాక్యం మాకు దినపురుషుల్లో చదివినప్పుడు ఆ రోజు ఎంతో నా మట్టుకు నాకైతే ఎంతో వేదన కలిగింది. అన్యజనముల చేత త్రొక్కబడ్డం ఏంటి?
అని. నిజంగా నేడు దినాలు చూస్తే ఇక్కడ కూడా ఎన్నో సంఘాల్లో గొడవలు, మరి ఆధిపత్యాల కోసం, అధికారాల కోసం, నాయకత్వం కోసం సంఘాల్లో గొడవలు ఆ, వచ్చి చాలా సంఘాలు చాలా భయంకరమైన స్థితిలో ఉంటున్నాయి. అవన్నీ విన్నప్పుడు నిజంగా వేద అనమాట. సంఘములు అలాంటి అల్లరి రాకూడదు. ఆ సంఘం అంటే ఏంటి? దేవుని శరీరం. అక్కడ శాంతి, సమాధానం, నెమ్మది. ఏదైనా కష్టం వస్తే సంఘంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోగానే మనకి నెమ్మది కలగాలి. అంతేగాని మనకి నెమ్మది కలిగే చోటే కలహము, కోపము, గొడవలు ఉంటే మనకి ఇంకెక్కడ? ఈ లోక సామెత ఒకటి ఉంటది, కంచె సేను వేస్తే కాచేవాడెవడని. ఆ కంచికి చేనుకి పెట్టిన కంచె ఆ చేనుని వేసేస్తే ఇంక దానికి ఏది కాపుదల? అలాగే సంఘంలో మనకి ఇచ్చేటటువంటి ఆ శాంతి, సమాధానం అక్కడ కరువైపోతే మనం ఎక్కడ వెళ్ళి తలజాల్చుకొని ఆయన సన్నిధిలో మనం నిరీక్షణ కలిగి సంతోషంతో మన బాధ అంతా కుమ్మరించుకొని, దేవుడు ఏం చెప్పాడు? అది విశ్రాంతి దినముగా ఎందుకు ప్రకటించాడు? 6 రోజులు మీరు శ్రమించి, మీరు తిని సుఖించి, 7వ రోజు విశ్రాంతి దినంలో మీరు ఆయనకి కృతజ్ఞతలు చెల్లించండి అని. ఈ 6 రోజులు మనం కష్టపడడానికి, మనకి ఇచ్చిన బలాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, మరి ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు రాకుండా ఆయన వాక్కుతో మళ్ళీ కాపాడాడంటే మరి ఆ విశ్రాంతి దినాన్ని వెళ్ళి సన్నిధిలో ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి కదా. అలాంటి చెల్లించి సంతోషించి వచ్చేటటువంటి పరిస్థితిలోనే మనకు అక్కడ భయంకరమైన సిచ్యువేషన్ ఎదురైందంటే మన పరిస్థితి ఏంటి? కాబట్టి అన్యజనులు మరి లోకము సంఘంలో రాకుండా మనం ఎంతో భారం కలిగి ప్రార్థించాలండి. ఇది మన ప్రతి ఆత్మీయ కుటుంబానికి కూడా ఒక భారం. మన కుటుంబం కొరకంటే కూడా సంఘం కొరకు ఎక్కువ ప్రయాస కలిగి మనం జీవించాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మరి అంతేకాదు కానీ సంఘంలో పెద్దలు కూడా ఎలా ఉండాలి? సంఘం కొరకు ప్రార్థన విజ్ఞాపనలు ఎంతవరకు ఓకే. మరి సంఘంలో మరి పెద్దలు లేకపోతే సంఘం సరిగ్గా నడవదు కదా. సామెతల్లో ఉంటది చూసారా, నాయకులు లేని జనులు చెడిపోతారు, ఆలోచనకర్తలు అనేకులు ఉండట రక్షణకరమని లేఖనం సామెతల్లో ఉంటది. అదే ఎన్అధ్యాయంలోనే ఉంటది, సామెతల్లోని. కాబట్టి మరి 11-14 ఉంటది, నాయకులు లేకపోతే జనులు చెడిపోతారు. మరి అలాగే సంఘానికి కూడా సంఘ పెద్దలు కావాలి సరే. కానీ ఆ పెద్దలు కూడా ఎలా ఉండాలనేది మనకి లోకమే తెలియజేస్తుందన్నమాట. ఆ వాక్యం కూడా చూసుకుందామండి. 1 తిమోతి 3వ అధ్యాయము 1 నుంచి ఒకసారి చదువుకుందాము. మీరు కూడా లేఖన భాగం తీయండి. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి చదువుతున్నాను. ఎవడైనాను సంఘ అధ్యక్ష పదవి ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. హల్లెలూయా. అసలు సంఘానికి పెద్దగా ఉండాలని అనుకోవడమే గొప్ప విషయం అంట. అంటే సంఘంలో పెద్దగా ఉండి తన వంతు పని తను చేయాలని అనుకోవడమే దొడ్డది. అంటే మంచి పనిని ఎంచుకుంటున్నాడు అన్నమాట. అధ్యక్ష పదవి ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు అన్నమాట నమ్మదగినది. అధ్యక్షుడు అగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, ఇవన్నీ చదివితే ఇక్కడ ఏంటంటే సంఘ అధ్యక్ష పదవులు అంటే పెద్దలుగా ఉండేవారు ఎలాంటి క్వాలిఫికేషన్లు ఉండాలనేది ఇక్కడ ప్రతి మాట కూడా మనకి సెలవిస్తుంది. అయితే మనలో ఇంత నీతి యథార్థత ఉండదు. దేవుని లేఖనమే సెలవిస్తుంది కదా, ఈ భూమి మీద నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి ఆయన యొక్క మహిమను పొందలేకపోతున్నామని దేవుని వాక్యమే సెలవిస్తుంది మనకి. కాబట్టి ఇక్కడ ఏంటంటే అంత నీతి కాదు, కానీ ఆ పదవులో ఉన్నప్పుడు న్యాయంగా నడుచుకుంటూ యథార్థమైన హృదయం కలిగి మనం చేయగలిగినంత మాత్రమే దేవుడు మనల్ని చేయమంటాడు. మనం మోయలేని బరువు దేవుడు ఎప్పుడు కూడా మన మీద పెట్టడు. కాబట్టి ఇక్కడ ఇలా ఏంటంటే కొండెములు చెప్పేవారు ఉండకూడదు, నిందారహితుడై ఉండాలి. తర్వాత బోధించేవాడు ఎలాంటి అంటే మద్యపాని అయ్యి ఉండకూడదు. అంటే ఆల్కహాల్ తీసుకునేవాడు కానీ, ఇక్కడ మాట అక్కడ చెప్పే వ్యక్తి కానీ, అక్కడ మాటలు తీసుకొచ్చి సంఘంలో చెప్పి వారి మధ్య కలహాలు పుట్టించేటటువంటి వారు కానీ, ఇలాంటి వాళ్ళు ఉండకూడదు. గర్వాంధులై ఉండకూడదు అని ఉంటుంది. మీరు తర్వాత చదువుకోండి వాక్యం. అది అక్కడ గర్వాంధులై ఉండకూడదు, తగ్గించుకునే మనసు కావాలి, వినయ మనసు కూడా ఉండాలన్నమాట. ఇవన్నీ కదా దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి లేఖనాలు, మంచి సర్టిఫికేట్. ఏంటంటే ఇవన్నీ కలిగి ఉంటేనే ఆయన ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు. అంతేగాని మనం ఏదో దొంగతనం, వ్యభిచారము, ఏదో హత్యలు చేస్తేనే పాపం కాదు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాట వినకపోవడమే పాపం.
ఆయన మాట వినకపోవడమే పాపం అన్నప్పుడు మరి ఎలాంటి మనసు కలిగి ఉండాలంటే యథార్థంగా ఉండగలము, నీతిగా బ్రతకగలము. ఇవన్నీ కొంతవరకు మనిషిగా చేయగలం కాబట్టి దేవుడు మనకిచ్చాడు. అలా అలా సాత్వికుడును, జగడమాడేవాడు ఉండకూడదట. ధనాపేక్ష కలిగిన వాడు అంటే ధనం అంతే ఆశించేవాడు. ధనం మీద ఎక్కువ చూడండి. అందుకే లేఖనం అంటే చూడు, ధనాపేక్ష సమస్త కీడికి మూలము. ధనం ఉండాలి ప్రతి ఒక్కరూ జీవించడానికి ఈ లోకంలో. కానీ దాని మీదే ఆశ, ఇంకా ధనం లేకపోతే నేను లేను, నాకు సమస్తము ధనమే అని మాత్రం ఉండకూడదు. అందుకే లేఖనం ఇంకోటి కూడా సెలవిస్తుంది కదా, అదేంటి, మనుషులు ఒక రొట్టె వలన కాదు కానీ ఆయన నోట నుండి వచ్చి వాక్ వలన కూడా జీవింపగలరు అనే లేఖనం మనకి సెలవిస్తుంది. ఇవన్నీ అంటే మనుషులుగా మనకి ఇలాంటి దురుద్దేశాలు ఉంటాయని ఆ పరమ తండ్రికి ముందే తెలుసు కాబట్టి పరిశుద్ధాత్ముడికి ఇలాంటి లేఖనాలు, దానికి అనుగుణమైనటువంటి మాటలు కూడా మనకి దేవుడు ఇందులో రాసి ఉంచారనమాట. కాబట్టి ఇలాంటి క్వాలిఫికేషన్ కలిగి ఇలాంటి విధంగా నడుచుకునేవారయ్యి ఈ సంఘానికి అధ్యక్షులుగాను, పెద్దలుగా, నాయకులుగా ఉండాలి. అలాగే ఎందుకంటే నాయకులు లేకపోతే సంఘంలోని విశ్వాసులు చెప్తే మాట వినరు కదా. ఈవిడ నాలాంటిదే, ఈయన నాలాంటి వాడే, వీళ్ళు నాకు చెప్పడం ఏంటంటారు. అదే సెక్రటరీ, ట్రెజరరో, ప్రెసిడెంటో, ఎవరో ఒక నాయకులకి ఎవరున్నారో వారు చెప్పారనుకోండి, ఆ మాట వింటారు. ఎందుకంటే నాయకులు లేని జనులు చెడిపోతారనే మాటకి మనకి న్యాయాధిపతుల్లో కూడా ఉంటది. న్యాయాధిపతులు ఎంత 2వ అధ్యాయం 10వ వచనం నుంచి ఉంటది. అక్కడ చూసారా, ఇజ్రాయేలు ప్రజలకి దేవుడంటే ఎరుగని తరం ఒకటి, ఎందుకంటే వాళ్ళ పితరులు అందరూ చనిపోతారని దేవుని ఎరుగని తరం ఒకటి ఉంటుంది. ఆ దేవుడు అంటే ఏమిటో తెలియంది, ఆ దేవుడు ఇజ్రాయేల్ ఐగుప్తు నుంచి నడిపించుకొచ్చినటువంటి విధానం తెలియని ప్రజలు ఒక నూతన సృష్టి ఒకటి, అంటే పూర్వీకులందరూ చనిపోతే అలా కొద్ది కాలానికి దేవుడు అంటే ఎవరు తెలియని ఒక తరం ఒకటి వస్తుంది అనమాట. ఆ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేయాలో కూడా వాళ్ళకి తెలియక మరి అదే కదా, దేవుడు అంటే ఏంటో తెలియని ఒక తరము వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో చూడండి, ఈ లోకాచారాల వైపు నడిచారు. న్యాయాధిపతులు 2వ అధ్యాయము ఒకసారి మీరు కూడా తీసి చూడండి. వాళ్ళ ఇష్టానికి నడిచారు. 2వ అధ్యాయము 10వ వచనము. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇజ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగిన తరం ఒకటి పుట్టగా, ఇజ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వారికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. హల్లెలూయా. చూసారా, వారు ఈ లోకాలను అనుసరించి ఆ దేవుడు చేసిన మేలులు, ఆయన చేసినటువంటి అద్భుతాలు, ఆ ప్రజలు ఎలా నడిపించారో అదంతా కూడా ఎరగని తరం ఒకటి వచ్చింది. ఆ దేవుని యొక్క గొప్పతనం తెలియకే కదా వారు లోకాన్ని అనుసరించి అన్య దేవతలు చూసుకొని వాటిని అనుసరించి దేవునికి కోపం పుట్టించారు. ఇంకా అలాగా లేఖనాలన్నీ అలా చదివితే అప్పుడు తర్వాత మళ్ళీ దెబోరా అనే ఒక ప్రవక్తని వస్తుంది వారి కొరకు. మరి అక్కడ జరిగినటువంటి సంగతులన్నీ కూడా అక్కడ వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ మరి నాయకుడు లేకే కదా ఆ దేవుని యొక్క గొప్పతనం చెప్పేటటువంటి, మరి ఆదికాండం నుంచి చెప్తే ఆ మోషే తర్వాత యెహోషువ తర్వాత ఇంకొకరు అలా నాయకులు వచ్చి జనాల్ని ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించారు. కానీ న్యాయాధిపతులకు వచ్చేసరికి అధికారులు ఎవరు లేక, దేవుడు అంటే ఎరిగినటువంటి పెద్దలు వారికి చెప్పేవారు లేక ఏమైంది, దేవుని ఎరిగినటువంటి తరం ఒకటి వచ్చింది. వచ్చింది కాబట్టి చెప్పేవాళ్ళు ఎవరో లేక వాళ్ళు ఏం చేశారు, అన్యాచారాలకు పడిపోయి దేవునికి కోపం పుట్టించారు. మరి దేవుని కోపం పుట్టిస్తే దేవుని కోపం తట్టుకొని మనం బ్రతకగలమా? అందుకే ఆయన కోపం నిమిషమే ఉంటదట. ఎందుకంటే ఆ నిమిషం కూడా ఒక యుగములాంటిదనే చెప్పుకోవచ్చు మన మాటల్లో. ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతే కూడా మనం ఎన్ని దినాలు బ్రతుకుతామో, మనం ఎంత కాలం బ్రతుకుతామో అంత వరకు కూడా ఆయన దయ మన పట్ల ఉంటుంది. అదే ఆయన కృపగానే మన ఆయుష్కాలం అంతా ఉంటే అసలు తట్టుకోగలం? ఒక్క నిమిషమే తట్టుకోలేనటువంటి మనము ఇంక దేనికి పనిచేస్తాం? కాబట్టి ఆయనకి కోపం పుట్టించేవారుగా ఉండకూడదు. మరి సంఘము అంటే దేవుని శరీరంగా ఇక్కడ మనము చూస్తున్నాం.
కాబట్టి ఆ సంఘములో మరి పెద్దలు ఎలా ఉండాలి? ఆయన కోపం పుట్టించేలాగా ఉండకూడదు. అక్కడ ప్రజల పట్ల వారి యొక్క పరిస్థితులన్నీ తెలుసుకొని, వారికి అనుగుణంగా మాట్లాడి, చక్కటి మంచి వాక్చాతుర్యాన్ని అది దేవుణ్ణి అడిగి పొందుకోవాలి. ఆ పెద్దలు కూడా మంచి ప్రార్థనా పరులై ఉండాలని ఉంటది అక్కడ వాక్యంలోని. మంచి ప్రార్థన కలిగి ఉన్న వాళ్ళే కదా మరి ప్రజల్ని నడిపించగలుగుతారు. పెద్దల ఉండగానే సరికాదు. ఆ పెద్దలకు ఉన్నటువంటి నీతి నియమాలు అన్నీ కూడా కలిగి మనం ఎవ్వరం కలిగి ఉండం, కానీ దేవుణ్ణి అడిగి మనం పొందుకోవాలి. మొదటి తిమోతి పత్రిక అదే 3వ అధ్యాయంలోనే ఇంకా లాస్ట్ మాట చూస్తే 9వ వచనం చూస్తే, విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలెను. హల్లెలూయా. అందులో అండి మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో. హల్లెలూయా. విశ్వాస మర్మం అంటే ఏంటంటే విశ్వాసంలో ఎన్నో మర్మాలు ఉన్నాయి. మరి విశ్వసనీయమైనటువంటి మంచి మనస్సాక్షి కలిగి ఉండాలని. మర్మాలు, ఈ మర్మాలంటే ఒకటే కదండి, దేవుని లేఖనం సెలవిస్తుంది. యుగాలలోను తరములలోను అనేకమైన మర్మములు మన కొరకు దాచబడి ఉన్నాయి. అవన్నీ మనం వెలికి తీయాలంటే ఆయన వాక్యంలోనికి, లోతైన అనుభవంలోనికి మనం నడిపించబడాలి. సామెతల గ్రంథంలో ఉంటది, జ్ఞానవంతుడు దానిని లోతైన నీళ్ళ వంటిది, అది జ్ఞానం కలిగిన వాడు చేదుకుంటాడని లేఖనం ఉంటది. ఎక్కడో కొండల్లో ఏంటి నిధులు, వజ్రాలు, ఏవో పగడాలు అవి దొరుకుతున్నాయంటే ఎలాగ కొండను తవ్వే కొలది వస్తుంటాయంటే జనాలు మరణాన్ని కూడా చూడకుండా అలాగ తవ్వి చనిపోయిన వాళ్ళు ఎన్నో ఉన్నాయి. ఈ లోకంలో దొరికేటటువంటి వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, రత్నాలు, ముత్యాల కోసమే మనుషులు అంత ప్రయాస పడుతుంటే, మరి జ్ఞానం ముత్యము కంటే కూడా శ్రేష్టమైనది మన దేవుడు, ఎన్నిటి కంటే కూడా శ్రేష్టమైన దేవుడు. మరి అలాంటి విశ్వాసం కొరకు మనం ఎంత పరితపించాలి, ఎంత ప్రయాసపడాలి. ఆయనలో నిలబడాలంటే నిత్యము కూడా ప్రార్థనా శక్తితో నిలబడాలి. ప్రభా నీ విశ్వాసం అనే నావలో నన్ను నడిపించే ప్రభా, నీ విశ్వాసంతో నన్ను బలపరచు ప్రభా. మరి దావీదు గారు చక్కటి ప్రార్థన చేస్తారు. దావీదు కీర్తన చదువుతుంటే, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పించు ప్రభా. ఎందుకంటే ఆయన చిత్తానుసారంగా ప్రవర్తిస్తే ఈ లోకంలోనూ నడవగలుగుతాడు, దేవునికి ఇష్టానుసారుడుగా కూడా ఉండగలుగుతాడని దావీదు గుర్తెరిగాడు. కాబట్టి భక్తిహీనుల మధ్యలో నివసించినప్పుడు నా నోటుకకు చెక్కం పెట్టు ప్రభు అంటాడు. మరి యెహోవా యందలి భయము పవిత్రమైనదని ఉంది లేఖనం. ఏదో నటించే భయం, మనుషుల కొరకు భయపడే భయం వల్ల మనకి ఏమి ఉండదు, కానీ యెహోవా యందలి భయం అంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండుటే చెడుతనమును అసహించుకున్నట. కాబట్టి ఆయన యందు భయము భక్తి కలిగి ఉండాలి. మరి విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షి గైకొని ఉండాలి. అలాంటి మనస్సాక్షితోని సంఘాన్ని ఏలేవారుగా, సంఘ బిడ్డలకు సహకారులుగా మరి ఉండాలి. అదే కదా దేవుడు కోరుకుంటున్నాడు. మరి మన ఈ లోకరీతి చూసుకుంటే, మరి ఒకానొక సంవత్సరాలు 2007, 8 తేదీల సంవత్సరాల్లోనే ఏటో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకి మరి సీఎంగా ఉన్నప్పుడు ఆయన మరణించినప్పుడు ఎంతమంది అంటే ఆయన కొరకు మరి మరణించారు. ఎంతమంది ఆయన ప్రాణం పోయిందని విని ఆ వార్త తట్టుకోలేక ఎన్నో గుండెలు ఆగిపోయి. ఎందుకంటే మంచి నాయకుడు, మంచి పరిపాలన చేశాడు. మరి ఆయన ఈ 104, 108 ఆరోగ్యశ్రీ పథకాలని చాలా రకమైన పథకాలు, మంచి పరిపాలన చేశాడు. మంచి వ్యక్తి కాబట్టి, మంచి నాయకుడు కాబట్టి ఆయన కొరకు అనేక మంది ఆయన మరణ వార్తలు విని తట్టుకోలేకే గుండెలాగిపోయి ఎంతో మంది మరణించారు. ఆ రోజుల్లో మా అత్తగారు కూడా ఆవిడ అసలు 2 రోజులు తిండి తినలేదు. టీవీ పెట్టుకొని అలా ఉండిపోయి, నేను ఏదైనా టిఫిన్ ఇస్తే ఇప్పుడు నాకేమి పెట్టకమ్మా, నాకేమి మనసు బాగాలేదని, నిజంగా ఇంక ఇంట్లో మనిషి చనిపోయినట్టు ఆవిడ అలా ఏడుస్తూనే కూర్చుంది టీవీ దగ్గర. నేనేమో కొంచెం అంటే బాధ ఉన్నప్పుడు కూడా ఈవిడేంటి మరి ఎలాగా అయిపోయింది ఏంటని నేను అనుకునేదాన్ని. వాళ్ళ అబ్బాయి చెప్పినాడు కూడా, ఆయన కూడా అమ్మ అంతే అనేసి అన్నారు. ఆయన గొప్ప వ్యక్తి అమ్మా, మంచి డాక్టర్ అమ్మా, రూపాయి ఫీజు అమ్మా, అది ఇదని చాలా మాటలు చెప్పి ఆయన కోసం ఎంతో, ఎందుకంటే మంచి నాయకుడు కొరకు మరి ఆయన మరణించాడంటే ఆ వార్తనే విని తట్టుకోలేకపోయారు ప్రజలు. మరి అలాంటిది మన దేవుడు మరి గొప్ప నాయకుడు. మరి అలాంటి నాయకత్వం, అలాంటి దేవుని పనిలో పనిచేసే నాయకులు ఇంకెంత గొప్పగా ఉండాలి. అందుకే కదా నాయకత్వం అనేది చాలా గొప్పది, దాని కొరకు ప్రయాసపడాల. ఈ జ్ఞాని అయిన సొలొమోను చూసారా, 2 దినవృత్తాంతాల్లో ఉంటది, 2 దినవృత్తాంత గ్రంథంలో ఉంటది. ఆయన దేవుణ్ణి ప్రార్థన చేస్తాడు. మీరు చూడండి ఎన్నో అధ్యాయంలోనే ఉంటది అనమాట. ఆయన ప్రార్థన చేస్తాడు.
ఏమని ప్రార్థన చేస్తాడు? దేవా, దావీదు దేవా అని అలా ప్రార్థన చేసి ఆయన జ్ఞానం ఎలాగడుగుతాడంటే, ఈ నేల ధూళి అంత విస్తారమైన జనులను నేను ఎలా పరిపాలించగలను? ఈ నీ ప్రజలను పరిపాలించేటటువంటి జ్ఞానం ఏ మనుషుడికి ఉంటుంది? ఒకసారి ఆ వాక్యం చదువుదామండి. దినవృ ఆ ఆ, 2 దినవృత్తాంత గ్రంథము మొదటి అధ్యాయం అండి. మొదటి అధ్యాయము 9వ వచనం నుంచి చదువుకుందాం చూడండి. దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? హల్లెలూయా. చూసారా, ఈ నీ గొప్ప జనం మీద న్యాయంగా తీర్పు తీర్చగల శక్తి గలవాడెవడు? ఎవరికి సరిపోద్ది మనుషులకి? అంతమందికి ఒకేలా న్యాయం చేయాలంటే అది మనుషుల తరం కాదు, మనుషుల జ్ఞానం కూడా అందదు. నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్క పెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. అదే ఎలాగ నిజంగా ఈ జ్ఞాని అయిన సొలొమోను ప్రార్థన మనం అనుదినము కూడా జ్ఞాపకం చేసుకోవాలండి. అందుకు దేవుడట, చూడండి అక్కడే 11వ వచనం. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగ సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను, సొమ్మునైనను, ఘనతనైనను, నీ శత్రువుల ప్రాణమునైనను, దీర్ఘాయువునైనను అడుగక, నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. నీకన్నా ముందుగానున్న రాజులకైనను, నీ తరువాత వచ్చే రాజులకైనాను కలుగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకు ఇచ్చేదనని చెప్పెను. హల్లెలూయా. చూసారా, ఆయన ప్రార్థన ఎంత యథార్థమైన ప్రార్థన అడిగాడు. ఈ నేల ధూళి అంత విస్తారమైన ప్రజలను పాలించడానికి, ఈ నీ ప్రజలకి న్యాయముగా తీర్పు తీర్చుటకు నాకు శక్తి సాలదు ప్రభువా. నీవిస్తేనే, నీవు ఆ శక్తిని, ఆ జ్ఞానముని ఇస్తేనే ఈ ప్రజల్ని న్యాయంగా అందరికీ సరైన న్యాయం తీర్చేవాడిగా నేను చేయగలుగుతాను అని అన్నప్పుడు ఆ ప్రార్థన అంటే ఆయన మనకి వాక్యం సెలవిస్తుంది కదా, మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, ఈ భూమి మీద మీకు ఏం కావాలో అవన్నీ కూడా అనుగ్రహింపబడనని దేవుని లేక మనకు మొదటే మనకు అనుగ్రహించబడింది. కానీ మనం వాటికంటే ముందు మన అవసరతల కొరకు, మన యొక్క పరిస్థితులు, ఇబ్బందులు, అనారోగ్యాల కొరకే ముందు మొరపెడతాం. అందరము కూడా అదే చేస్తాం. కానీ మొదటగా ఆయన నీతిని, రాజ్యాన్ని అంటే మన పద్ధతుల్లో, మన డైలీ మనం నడిచే నడతలోనే మంచి మార్పులతోనే ఒక మాదిరికరమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనకి ఎన్ని కష్టాలు వచ్చినా వాటి అంతటా అవే ఎలా వస్తాయో మనకు తెలీదు, ఎలా పోతాయో కూడా మనకు తెలీదు. అవన్నీ దేవుడే చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన పనిలో మనం ఉన్నాం కాబట్టి మన పని అంతా కూడా ఆయన చూసుకుంటాడు. ఇక్కడ చూడు, అంత న్యాయంగా అడిగాడు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు సొమ్మును గాని, ధనాన్ని గాని, ఘనతను గాని, నీ శత్రువు ప్రాణాన్ని గాని, దీర్ఘాయుని గాని ఏది అడగలేదు. ఒక్క న్యాయమైన పరిపాలన, ప్రజలందరికీ కూడా న్యాయం తీర్చేటటువంటి గొప్ప జ్ఞానాన్ని అడిగావు కాబట్టి దానితో పాటు ఏమిచ్చాడట దేవుడు? ఆయనకి పేరు, ప్రఖ్యాతులు, ధనము, ఘనత, సొమ్ము అన్ని ఇచ్చాడు. అంతేకాదు ముందు తరంలో కానీ రాబో తరంలో కానీ అంత ఐశ్వర్యవంతుడు మరి ఎవరు ఉండడని ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. నిజంగా దేవుని ద్వారా సాక్ష్యం పొందడం అంటే అది ఎంత ఆధిక్యత. అందుకే నేటికి కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకోగలుగుతున్నాం. జ్ఞాని అయిన సొలొమోను అని ఆయనకు పేరు. అందుకే దేవుడు జ్ఞానాన్ని వెతకమంటాడు. జ్ఞానం ముత్యముల కన్నా శ్రేష్టమైనదట. అంత శ్రేష్టమైన జ్ఞానాన్ని మనం వెతికేవారుగా ఉంటే ఆ జ్ఞానమే మనం నడిపిస్తుంది. ఆ జ్ఞానమే మనం ఏం మాట్లాడాలి కూడా మనకి బోధిస్తుంది. ఈ సొలొమోను ప్రార్థన చూసినప్పుడు నిజంగా దేవుడే పరవశించిపోయాడు అనమాట. అబ్బా, ఎంత చక్కటి జ్ఞానం కొరకు అడిగేవా తప్ప మరి నీకు విరోధమైనది, నీకు ఏదైనా ఆయాస్కరమైనది, ఎవరి మీద నీకు కోపం, దాని కొరకు ఏది కూడా నీవు అడగలేదని దేవుడు అంత గొప్ప ఆనందంతో పరితపించిపోయి ధనము, ఘనత, పేరు, ప్రఖ్యాతులు సమస్తమును కూడా దేవుడు ధారాళంగా ఇచ్చేశాడు ఆ జ్ఞాని అయిన సొలొమోనుకి. కాబట్టి మనము కూడా సంఘం కొరకు, సంఘం అంటే ఏంటండి? ఆయన నీతి, ఆయన రాజ్యం,
ఆయన యొక్క శరీరము, దానికి ఆయన శరీరము అంటే మనమందరము సంగమై ఉంటే దానికి శిరస్సు క్రీస్తు. కాబట్టి దాని కొరకు ఇంకా మనం ఎంత ప్రయాసపడాలి. ఎందుకంటే రాబో దినాల్లో సంఘం ముందు కొనుక్కోబడుతుందని లేఖనం సెలవిస్తుంది. సంఘం కొనుక్కోబడాలి. మరి సంఘంతో పాటు మనము కూడా విశ్వాసులుగా మనము కూడా మరి ఆయన మహిమతో కొనుక్కోబడాలి. ఈ లోకంలో విడువబడిన వారికి ఎన్ని శ్రమలు ఎలా ఉంటాయంటే మరి ప్రకటన గ్రంథం చదివితే మనకు అందరూ కూడా అర్థమవుతుంది. కాబట్టి నాయకత్వంగా ఉండాలన్నా మరి సంఘం కొరకు ప్రయాసపడి ప్రార్థనలు చెయ్యాలన్నా మరి ఇదంతా కూడా మన మీద బాధ్యతగా ఉంది. సంఘం కొరకు మనం చాలా ప్రయాసపడి ప్రార్థన చెయ్యాలి. మరి సంఘమే నీతిగా ఆయన రాజ్యంగా అనుకుంటే మనం దాని కొరకు మొదటిగా మన అనుదిన ప్రార్థనలో ప్రతి ఒక్క కుటుంబం కూడా సంఘం కొరకు, సంఘ పెద్దల కొరకు మనం వ్యక్తిగతంగా కూడా కనీసం ఒక 5 నిమిషాలైనా మనం అందరం కూడా ప్రార్థన చేయాలండి. ఎందుకంటే సంఘంలోనికి లోకము రాకూడదు. లోకం వచ్చిందంటే ఎంత అల్లకొల్లాలో. మరి లోక సువార్తలు అంటుంది కదా, అన్య జనుల చేత యెరూషలేము త్రొక్కబడుతుందట. కాబట్టి ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి భయంకరమైన సిచ్యువేషన్ నుంచి మనం మరి కాపాడబడాలంటే మరి సంఘం కొరకు మనం వంతుగా మనం భారం కలిగి మనం ప్రార్థన చెయ్యాలి. అది మనకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బాధ్యత. కాబట్టి మనం ఆ సంఘ విషయంలో మాత్రం ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకుండా మరి ప్రార్థన చేసి మనం ప్రయాస పడదామండి. మరి ఈ దినమైతే దేవుని యొక్క లేఖనం మరి ఆ సంఘం కొరకే నాకు ఎందుకో భారం ఇచ్చాడు దేవుడు. అనేక దినాలుగా నేనేమి ఎక్కువ ప్రార్థన చేయను, కానీ ఒక్కొక్కసారి సంఘం కొరకు ఈ మధ్యకాలాన్ని చాలా మాటలు విన్నప్పుడు సంఘం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎందుకంటే మరి సంఘం పాడైపోయిందంటే అది చాలా బాధాకరమైన విషయం కదా. కాబట్టి సంఘం కొరకు, సంఘ పెద్దల కొరకు మనం ప్రార్థన చేస్తూ దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం మనకేనండి. ఎందుకంటే మనం ఈ దినాన్ని రోమియోల పత్రిక చదివారు కదా, అబ్రహాము ఏ నిరీక్షణ లేని సమయంలో నిరీక్షణ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన విశ్వాసములకు తండ్రి, విశ్వాసకర్తగా గొప్ప పేరు పొందాడు. ఆ మృతతుల్యమైనటువంటి పరిస్థితిలో మరి బిడ్డను కన్నది శారమ్మ వాళ్ళు కూడా, అబ్రహాం గారు. ఎందుకంటే విశ్వాసం అక్కడ వయసు, బలము, ఏజు కాదు అక్కడ లెక్క. విశ్వాసం వలన మాత్రం ఆయన విశ్వాసం అంతా బలమైనదన్నమాట. కాబట్టి మనం అందరం కూడా మరి ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం. కాబట్టి అలాంటి విశ్వాసంతో మనం కూడా సంఘాల కొరకు ప్రార్థన చేయాలి, సంఘ పెద్దల కొరకు ప్రార్థన చేయాలి. మనం కూడా విశ్వాసుల కొరకు ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, క్షమించుకొని ఒకరినొకరి కొరకు మరి ప్రయాసపడుతూ ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తూ మరి సంఘం నెమ్మదిగా ఉండేలాగా మనం కూడా ఆత్మీయతలోని మరి బహుగా ఎదుగులాగా మనం అందరం కూడా సిద్ధపడదామండి. దేవుడి కొద్ది మాటలు కూడా మన అందరి వెనుకల్లో దీవించి ఫలింప చేయను గాక. ఏమైనా తప్పులు ఉంటే దయతో మీరు నన్ను సరిచేసి నన్ను ఇంకా మంచి వాక్యంలో ఎదగడానికి సహాయపడతారని మరొకసారి ప్రభు పేరట మీకు అందరికి కూడా వందనాలు చెల్లించుకుంటూ దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ కుమారి గారు. ప్రైజ్ లార్డ్. సంఘాన్ని గురించి చక్కగా వివరించి సంఘంలో ఏ రీతిగా ఉండాలి, సంఘానికి మరి ఎవరు అధిపతి అనేది కూడా మరి చక్కగా వివరించిన విధానం బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మన మధ్యలో ప్రకాష్ బాబు గారు క్లోజింగ్ ప్రేయర్ చేసి ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. అందరు కళ్ళు మూసుకొని. పరమందు ఆశీనుతుడు అయినటువంటి నా పరలోకపు తండ్రి, పూజనీయుడా, తండ్రి, వందనాలు ప్రభు. హల్లెలూయా. మరొకసారి ఈ యొక్క శనివారం దినం ఫ్యామిలీ ప్రేయర్లు నాయన ప్రభు మరి ఆత్మసభగా మాతో ఉండి ఆరాధనలో సహాయం చేశారు నాయన. వారి పాటల్లో సహాయం చేశారు, స్తుతుల్లో సహాయం చేశారు, కీర్తన భాగంలో సహాయం చేశారు, అలాగే వర్షిప్ లో సహాయం చేశారు నాయన. వందనాలు ప్రభు. వాక్య పఠనంలో సహాయం చేశారు తండ్రి. నీ బిడ్డను ప్రభా కుమారిని నిలబెట్టి నోటుకు నోరుగా ఉండి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభు. ఆ బిడ్డను ఇంకా బహుగా దీవించి ఆశీర్వదించండి. ఇంకా బలముగా ప్రభా మరి గొప్ప ప్రార్థనా పుర్రాలుగా వాక్యాన్ని పంచే బిడ్డగా చేయండి. ఇచ్చిన కుటుంబాన్ని కూడా దీవించండి. బాలు చేస్తున్న తండ్రి వృత్తిని దీవించి ఆశీర్వదించండి. 2 బిడ్డలు చదువుతుండగా విశేషమైన జ్ఞానంతో నింపండి. అలాగే కుటుంబంలో ప్రభా బిడ్డలు ఇదిగోనైనా స్కూల్కి వెళుతున్నారు,
స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు రాకపోకలు సహాయం చేయండి. కాలేజీలకు వెళ్తున్న బిడ్డలు కాలేజీలకు వెళ్ళి వస్తున్నప్పుడు రాకపోకల్లో సహాయం చేయండి. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను ఉద్యోగాల్లో సహాయం చేయండి. వృద్ధి లేని వారిని జ్ఞాపం చేసుకుని వృద్ధాప్యంలో కలిగే ప్రతి బలహీనత తీసివేసి మంచి ఆరోగ్యములు దయచేయండి. కుటుంబాన్ని జ్ఞాపం చేసుకునండి ప్రభు. నీ రాక కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి నీ రాకలో మేమందరం ఎత్తబడే గుంపులు ఉంటాను సహాయం చేయండి. మీ జీవ గ్రంథాల్లో మా పేర్లు లిఖించండి. మా నిరీక్షణ అదే ప్రభా. నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని నీతిమంతులుగా నిర్దోషులుగా తీర్చిదిద్దండి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. ఇదిగోనైనా మరి దీన ప్రార్థన సర్వశక్తి గల నజరేయుడైన యేసు నామములో అతి మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ. ఆశీర్వాదం ఉంది బాగా. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మన ప్రతి కుటుంబము తోడుండి నడిపించి ఆయన మహిమతో నింపునుగాక. ఆమేన్. 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 అందరికీ ప్రైజ్ లార్డ్. వందనాలు. ప్రైజ్ లార్డ్ అండి బాబాయ్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. మా ప్రైజ్ లార్డ్ మంచి మెసేజ్ చెప్పు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ కుమారి. సంఘం గురించి మంచి వాక్యం చెప్పు. ప్రైజ్ లాడమ్మా. అందరికీ ప్రైజ్ లాడ్. అయితే చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తున్నాను. అయితే ఒక్క నిమిషము. చిన్న ప్రేయర్ రిక్వెస్ట్. నాకు కాలు ఆపరేషన్ అయిందని మీ అందరికీ తెలుసు. అయితే మరి అది డాక్టర్ పొరపాటు నా పొరపాటు ఏమైందో కానీ అది సక్సెస్ అవ్వలేదు. అది మళ్ళీ నొప్పి వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్టులన్నీ చేసి మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నారు. నేనేం భయపడట్లేదు, ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడాడు. అయితే ఒక్క మాట నేను ఆ వాక్యం చదువుతున్నాను. ఒకసారి నిన్ను ఏమాత్రమును అంటే హెబ్రీ 13 అధ్యాయము ఆ రోజు గచ్చిబౌలి హాస్పిటల్కి రాసిచ్చారు. అంటే ఎన్ఎఫ్సి డాక్టర్ అనమాట అక్కడ ఆయన. అక్కడికి రమ్మన్నారు. అయితే అక్కడికి వెళ్దామని రెడీ అవుతూ బైబిల్ చదువుకోవడానికి నా పోర్సును ఆ రోజు హెబ్రీ 13 అధ్యాయం అయితే చదువుతూ ఉండగా నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. అయితే నేను మామూలుగా హాస్పిటల్ అలవాటు అయిపోయింది కదా, భయం ఏం లేదు. అయితే మాకు ఎన్ఎఫ్సి ఉన్నదేమో ఇంకా అంతమాని వెళ్ళిపోతుంటాము. ఇంకా అందుకని ధైర్యంగానే హాస్పిటల్ కంటే భయం ఎందుకు, వెళ్ళటం రావటం, వాళ్ళు మందులు ఇస్తారు, అవసరమైనవి వాడుకోవడం, అక్కర్లేనివి వీళ్ళకి ఇచ్చేయడం అంతే. అయితే ఇక దేవుని కృపను బట్టి దేవుడు నేను నా హాస్పిటల్కి వెళ్తూ ముందు వాక్యం చదువుకుందామని చదువుకున్నప్పుడు దేవుడు ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. అయితే దేవుడు తోడుగా నేనే చెప్తున్నాను కదా అని ఉంది బైబిల్లో. కాబట్టి దేవుని కృప 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ ఉన్నదంతా వ్యయం చేసుకుందంట. అంటే అన్ని హాస్పిటల్ తిరిగిందనమాట. నాకంటే ఎక్కువ హాస్పిటల్ తిరిగి ఉంటుంది. తిరిగి 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 ఆయన వస్త్రపు చెంగు ముట్టి స్వస్థపడ్డది. ఆ విధంగా దేవుడే స్వస్థపరిచేవాడు, దేవుడే స్వస్థత ఇచ్చేవాడు. కాబట్టి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. టెస్టులు అవుతున్నాయి, ఇంకా మళ్ళీ ఎప్పుడు ఆపరేషన్ అంటారో తెలీదు. అది మీరందరూ ప్రార్థన చేయమని కోరుతున్నాను. దేవుడు ఈ చిన్న సాక్ష్యం ముగించునుగాక. ఆమేన్. దీవించునుగాక. ఆ డాక్టర్ స్కీమ్స్ లో చేయించుకున్నానమ్మా. ఫస్ట్ స్కీమ్స్ లో చేయించుకుంటే వాళ్ళు సరిగా అంటే కొద్దిగా డబ్బు కూడా తీసుకున్నారు, మోసం చేశారులే. ఎందుకు తీర్పు తెరచడం మనంత కాదు, ఆయన తీరుస్తాడు. ఇంకా ఏదేమైనప్పటికీ మళ్ళీ నొప్పి